ఆడి తప్పుడు. శ్రీరంగపురంలో చిట్టి వెంకప్ప ఒక ఆవులు కాపరి. అతనే కాదు, ఆ ఊర్లో చాలా మంది వెంకప్పలాగా ఆవులు కాసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ పాల వర్తకమే జీవనోపాధి. అందుచేత ఒక్కొక్కలకు బోలెడని పాడి పశువులు ఉండేవి. ఆ పాల వాళ్ళందరూ బాగా ధనవంతులే. మంచి అభివృద్ధిలో ఉంటూ వచ్చారు. వాళ్ళ అభివృద్ధికి ముఖ్యమైన కారణం ఒకటున్నది. వీలైనంత వరకు వాళ్ళు పాలల్లో నీళ్లు కలిపి అమ్మేవాళ్ళు. పైగా ఎవరైనా అడిగితే నీళ్లు కలపలేదు అని అబద్ధం చెప్పేవాళ్ళు. ఊళ్ళో అందరు ఇలానే చేస్తూ ఉంటే కొనుక్కునే వాళ్ళు మటుకు ఏం చేయగలరు? వేరే దారి లేక ఆ నీళ్ల పాలతోనే తృప్తిపడి ఊరుకునేవాళ్ళు. చిట్టి వెంకప్పకు కూడా ఒక ఆవున్నది. అది పూటకి 2 సేర్ల పాలిస్తుంది. పాలల్లో నీళ్లు కలపటానికని గాని, కలపలేదు అని అబద్ధం చెప్పటానికి గాని వెంకప్పకు ఇష్టం లేదు. అందుచేత పొదుగులో పాలు పితికినవి పితికినట్టుగానే అమ్మి వేసేవాడు. ఇందుకు చాలా మంది సంతోషించేవారు. తక్కిన పాల వాళ్ళకు మళ్ళీ అతను మోసం చేయక, అబద్ధం ఆడక పాలమ్మితే కొద్ది రోజులకల్లా వెంకప్ప నష్టపడవలసి వచ్చింది. ఎందుకు? పాల వాళ్ళంతా సేరు పాలకు సేరు నీళ్లు ఎక్కించి అమ్ముతారు. వెంకప్ప అమ్మే పాలు ఎంత మంచివైనా నాణ్యం తెలిసిన వాళ్ళు సేరుకి ఒక్క అనా డబ్బుల కంటే ఎక్కువ ఇచ్చేవారు కారు. అంతే. అనగా వెంకప్ప ఆవు రోజు 2 పూట్ల ఇచ్చే 4 సేర్ల పాలకు మొత్తం 4 అనాలు మాత్రమే ఎక్కువ వస్తూ ఉందన్నమాట. సగానికి సగం నీళ్లు కలిపి విక్రయించే పాలవాళ్ళు లాభాల ముందు ఇదే పాటి. నిజానికి వెంకప్ప లెక్క చూచుకుంటే పాలు అమ్మగా వచ్చే ఆదాయం ఆవుకు పెట్టే దానా విలువ కూడా సరిపోయేది కాదు. అవతల చూడబోతే ఊరిలో పాల వాళ్ళ ఆడంగులందరూ 7 వారాల నగలు చేయించి వంటి నిండా అలంకరించుకుంటూ ఉన్నారు. నిరుడు పూరి గుడిసెల్లాగా కనపడిన వాళ్ళ ఇళ్లకు బదులుగా ఈ 7 పెంకుటిళ్ళు మిద్దెలు లేచిపోయినాయి. ఎన్నాళ్ళు పాలమ్మినా వెంకటప్ప స్థితిగతుల్లో ఎదుగు బొదుగు కనిపించనే లేదు. ఈ స్థితి తలుచుకుంటే వెంకప్ప భార్యకు గుండె బేజారైపోయింది. తోడి ఇల్లాలంతా వైభవంగా వెలిగిపోతూ ఉండటం, వాళ్ళ ముందు తను ఎప్పట్లాగా చింకి పాతలతోనూ కాలక్షేపం చేయవలసి రావటం తలవంపులుగా తోచింది. ఈ విచారంతో ఆమె భర్తను పిలిచి, మనం కూడా పాలల్లో నీళ్లు కలపకపోతే మన సంసారానికి ఎప్పుడూ నీళ్లు కారుతూనే ఉంటుంది. కనుక ఇవాళ నుంచి నీళ్లు కలిపి పట్టుకెళ్ళకపోతే ఊరుకోను అని ఆమె మొరాయించింది. ఆడది గట్టిగా పట్టుబడితే మగవాడు ఏం చేయగలుగుతాడు? నీళ్లు కలపటం అంటే కలుపుతాను, కానీ పాలు పుచ్చుకునే వాళ్ళు అడిగితే కలపలేదు అనే అబద్ధం మాత్రం చెప్పలేను అన్నాడు వెంకప్ప. భర్త మనసు గ్రహించింది వెంకప్ప భార్య. సరే, నువ్వు అబద్ధం చెప్పక్కర్లేదు, నేను చెప్పినట్లు చెయ్యి. అప్పుడు తక్కిన అందరిలాగా మనకు కూడా మంచి లాభాలు వస్తాయి. అంటూ ఏదో ఆలోచన చెప్పింది. అది అతనికి నచ్చింది. మర్నాడు పొద్దున్నే వెంకప్ప నామాలు దిట్టంగా పెట్టుకొని పాలు పోయటానికని ఊళ్ళోకి బయలుదేరాడు. రోజులాగా పాలు చిక్కగా లేకపోవటం చూసి అతను వాడుకగా పోసే ఇళ్లల్లో ఇల్లాళ్ళందరూ వెంకప్పని నిలదీసి అడగనారంభించారు. ఎప్పుడూ లేదు వెంకప్ప, ఇవాళ నీకు దుర్బుద్ధి పుట్టిందేం? పాలల్లో నీళ్లు కలిపి తెచ్చావేం? ఇదేనా నీ నిజాయితీ అని వరసన వాళ్ళందరూ అడిగితే వెంకప్ప, ఒట్టు తల్లి, నేను పాలల్లో నీళ్లు కలపనే లేదు అని చెప్పాడు. అందుకు వాళ్ళు, పైగా అబద్ధాలు కూడా నేర్చావు అని గద్దించేసరికి, లేదు తల్లి, నమ్మండి, నా మాట అబద్ధమే కాదు, నేను పాలల్లో నీళ్లే కలపలేదు అని మళ్ళీ అదే మాటగా చెప్పాడు. చివరకు నలుగురు పోగయి, ఏమిటయ్యా, వట్టి నీళ్లు ఎదుట కనబడుతూ ఉంటే లేదని బుకాయిస్తావేమిటి అంటూ కోపగించారు. అప్పుడు వెంకప్ప, నమ్మకం లేకపోతే మా ఆడవాళ్ళని పిలిపించి అడగండి, అదే కుంచెడిగిన తెచ్చింది, నేను నీళ్లు కలపలేదంటే నమ్మరేం కర్మ అన్నాడు అమాయకంగా. ఇదేమిటా అని ఆరా తీసి తరచి అడిగేసరికి వెంకటప్ప అసలు సంగతి కాస్త బయట పెట్టేశాడు. భార్య కుంచెడి గిన్నెల్లో నీళ్లు పట్టుకొస్తే వెంకప్ప తను పిదిగిన 2 సేర్ల పాలు అందులో పోశాడట. ఇది ఆమె ఆనాడు చెప్పిన ఉపాయం. అనగా ఏమైనా సరే భర్త అబద్ధం ఆడనని వెంకప్ప భార్య రూఢి చేసుకుంది. అందువల్ల ఉపాయం పన్ని భర్త అబద్ధం చెప్పవలసిన అవసరం లేకుండా చేసింది. అందుకనే వెంకప్పకు కూడా ఈ ఉపాయం నచ్చింది. ఈ సంగతి తెలిసిన తర్వాత అంతా పొట్ట చెక్కలేటట్టు నవ్వుకున్నారు కానీ వెంకప్ప నిజాయితీని మాత్రం ఎవ్వరూ శంకించలేకపోయారు. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.